తిందామని ఆర్డర్ ఇచ్చిన ఈ చచ్చిపోయిన చికెన్ ముక్కని దీని నుండి నోడు మన కళ్ళకి నచ్చాలని దీనికో సిల్వర్ పేపర్ చుట్టి అందమైన డిజైన్ ఉన్న ప్లేట్ లో పెట్టి క్యారెట్లు కీరాలు రకరకాల డిజైన్ లో కట్ చేసి మరీ మనకి ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిని మనం ఇంప్రెస్ చేయాలంటే మా అన్న గెటప్ ఏ రేంజ్ లో ఉండాలి? ఆలోచించు. నేను అదే ఫీల్ అయ్యి గెటప్ మార్చానన్నా. ఆహా, కంటిన్యూ. ప్రగతి, క్యారేజ్ రెడీయా? డ్యూటీ టైం వస్తుంది, త్వరగా రెడీ చేయి. నానా, నాకు 10,000 కావాలి. 10,000? ఎందుకురా? ఏ లెక్కలు చెప్పాలా? అది కాదురా, నువ్వు రోజు రోజుకు మారిపోతున్నావు. అర్ధరాత్రి ఇంటికి వస్తున్నావు, వేళకి భోంచేయడం లేదు. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు క్లాస్ పీకుతావంటే డబ్బులు అడిగితే క్లాస్ తీసుకోవడం కాదురా, నువ్వు అడిగిన డబ్బులు నేను ఇస్తాను. ఎందుకని చెప్పు. కారణం చెప్తే గానీ బాబా. అది కాదు నాన్న, ఎప్పుడు డబ్బు అడిగిన నువ్వు ఒకేసారి 10,000 రూపాయలు అడిగావు కదా నాన్న, అందుకే అడిగాను. కొంచెం ఉండు. ఇదిగోరా 10,000 రూపాయలు. అంత డబ్బు అడుగుతున్నాడేంటండి? నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటాను. అదేంటి నాన్న? అది కాదురా, మరి నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వల్ల రోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాను. మీరు పొద్దునే లేచిన ప్రశ్నలు అడుగుతున్నారు, నాకు అది నచ్చట్లేదు. నేను అక్కడే ప్రిపేర్ అవుతాను. సరే బాబు, నీ ఇష్టం. అదేంటండి పరీక్షల టైంలో వాడిని అలా ఇష్టానికి వదిలేస్తారు? వాడి మధ్య పూర్తిగా మారిపోయాడు. రాత్రి తాగిసొచ్చాడు. తాగొచ్చాడా? మరి మందులించి దారిలో పెట్టాలి గాని ఇలా గాలికి వదిలేస్తే పూర్తిగా చెడిపోతాడు కదండి. కారణం అడిగితేనే మండిపడుతున్నాడు. వాడికి ఎట్లాగే చెప్పేది? ఇలా వదిలేస్తే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు కదండి. అవని, ఓడితేనే గెలుపులు తెలుస్తుంది. నువ్వేంట్రా హాస్టల్లో, అది పొద్దు పొద్దున ఈ బ్యాగ్ తో? అదేరా, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నావురా, నోట్లో మిల్క్ పోసావు. బాబు మంచి పని చేశావు. నేను చూసేనా మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది. కూర్చో. ఈ హాస్టల్ మొత్తం నీదిరా, హ్యాపీగా చదువుకో. కొంచెం ఎక్స్ట్రా ఏంట్రా ఎక్స్ట్రాలు? అరే మార్చి పోతే సెప్టెంబర్, రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మగ్గుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతల సాక్షిగా ఆశాజ్యోతిలాగా వచ్చిన అన్నరా నారిగాడు. మా జీవితంలో కాదురా, నీ జీవితంలో. నాకు తెలుసు బే, కంట్రీ ఫ్లవర్. ఆడొచ్చింది మన కోసం రా, చదువుకోని అంట్రా. నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా, హ్యాపీగా చదువుకోరా. నువ్వు నా ఫ్రెండ్విరా, నా ఫ్రెండ్వి. సరే, నాకు నీది ఒక మంచి డ్రెస్ కావాలరా. ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా? ఎప్పుడు హెల్ప్ తీసుకొని నువ్వు అమ్మాయిని అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంటరా, అందుకే. అద్దిరా, ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇక నా ర్యాంక్. అరే నారి, ఈ విషయంలో చెల్లి అన్ని గురువుని చేసుకో. నీ హెయిర్ స్టైల్, నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తా. ఏమంటారో చెర్రీ? మబ్బులో ఉన్న నిన్ను మైకేల్ చేసేలాగా నేను మారుస్తాను రా. ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. అమ్మాయిలు ఇంత వీక్ అనుకోలేదు, హంగులకు రంగులకు అంత విలువిస్తారు అనుకోలేదు. వాళ్ళు కోరుకునేది ఇదే అయితే అలా మారడానికి నాకు ఒక్క రోజు కూడా పట్టలేదు. వీడేంటి ఇలా మారిపోయి వచ్చాడు? అసలు నువ్వేం చెప్పావే? నేనేం చెప్పాను? నీలాంటి అవతారానికి ఎవరు పడరని తిట్టాను అంతే. దానికే వీడు ఇలా అవతార్ హీరోలా తయారై వస్తాడని నాకేం తెలుసు? చూడు, నీ వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా పేరు నారాయణ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? యాక్చువల్ గా నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నానండి. ఎందుకో చూడంగానే నచ్చేశారు. ముందు అట్రాక్షన్ అనుకున్నాను, రోజు చూడాలనిపిస్తే ఎఫెక్షన్ అనుకున్నాను. కానీ ఈ మధ్య అది లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అందుకే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను.
నువ్వు అనుకునేవేవి జరగవు. అదేంటండి? నాకు మ్యారేజ్ అయింది. ఇక నుండి నీ టైమే కాదు నా టైం కూడా వేస్ట్ చేయకు. చదువుకున్నాడే కదా, అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను.